హాయ్ ఫ్రెండ్స్, సజ్జ రొట్టె తయారీ విధానం చూద్దాం. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేయించి పక్కన పెట్టాలి. తర్వాత పల్లీలు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 10 నుండి 12 ఎండుమిర్చి కూడా వేయించి పక్కన పెట్టి, ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పల్లీలు, మిర్చి, సాల్ట్ వేసి పొడి చేసి పక్కన పెట్టాలి. సజ్జపిండి ఈ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. తర్వాత పిండిలో కొంచెం సాల్ట్ వేసి మరిగించిన నీటిని కొంచెం కొంచెం పోస్తూ బాగా పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో నువ్వులు, జీలకర్ర, ఎండుమిర్చి విత్తనాలు వేసి పిండిని ముద్దగా చేసి కింద పైన బాగా అంటించుకొని పిండి వేసి నెమ్మదిగా చపాతీలాగా రుద్దుకోవాలి. అలా అన్నీ చేసుకొని ఒక పెనం మీద పెట్టి బాగా హీట్ అయిన తర్వాత రొట్టె వేసి పిండి ఉన్న సైడ్ తడి క్లాత్తో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటా ఒత్తుకుంటూ రెండు వైపులా రోస్ట్గా కాల్చుకుంటే ఆరోగ్యవంతమైన సజ్జ రొట్టె రెడీ. ఈ సజ్జ రొట్టెని ఎక్కువగా పూర్వకాలంలో మన పూర్వీకులు తిని చాలా బలంగా ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ DD Food and Vlogs. Do like, share, comment and subscribe to my channel. Thank you.